కరువు ప్రాంతాల్లో రైతుల్ని ఆదుకునేందుకు చేపట్టిన హంద్రీనీవా ప్రాజెక్టు నేరస్తులు ఫ్యాక్షనిస్టుల చేతుల్లో చిక్కుకుంది. నిర్మాణం ప్రారంభించి 8 ఏళ్లు పూర్తయినా ఎకరా ఆయకట్టు కూడా తడవలేదు. మాఫియా డాన్లు పలువురు ప్రజాప్రతినిధులకు మాత్రం కోట్లు సంపాదించి పెట్టింది. టెండర్లు మొదలు అడుగడుగున అక్రమాలే సాగాయి. సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్ అరెస్టుతో డొంక కదులుతోంది. జలయజ్ఞం ప్రాజెక్టుల అక్రమాల్లో తాజాగా కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా హంద్రీనీవా ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో నేరస్తులు నేతలు కలిసి సాగించిన దందా మెల్లమెల్లగా బయటపడుతోంది. కర్నూలు జిల్లా నందికొట్కూరు నుంచి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి వరకు సామధాన దండోపాయాలతో ఫ్యాక్షనిస్టులు ప్రజాప్రతినిధులు వందల కోట్లు దండుకున్నారు. 182 కోట్ల విలువగల 3 ప్యాకేజీల్లో 3 గుత్తేదారులకు పనులు వచ్చేలా చేసేందుకు పోటీదారుల్ని బెదిరించినట్లు, ఇందుకు ప్రతిఫలంగా 18.5 కోట్లు వసూలు చేసినట్లు సూరి హత్య కేసులో అరెస్టైన భానుకిరణ్ విచారణలో వెల్లడించాడు. భాను వెల్లడించిన 3 గుత్తేదారులు హంద్రీనీవా 2వ దశలో పనులు చేస్తున్నారు. 6 ఏళ్ల క్రితం ఈ పనులకు టెండర్ ప్రక్రియ జరిగినప్పుడు సూరి జైలు నుంచే గుత్తేదారులను బెదిరించి రంగం నుంచి తప్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు భాను వాంగ్మూలం అదే విషయాన్ని స్పష్టం చేసింది. ప్రస్తుతం భాను వెల్లడించిన గుత్తేదారులకు హంద్రీనీవా 2వ దశలో ఒకరికి 1 ప్యాకేజీ, ఇంకొకరికి 4 ప్యాకేజీలు, మరొకరికి స్వయంగా 1 ప్యాకేజీ, మరో కంపెనీ భాగస్వామ్యంతో 6 ప్యాకేజీల పనులు దక్కాయి. ఈ 2వ దశలోనే మరో ఫ్యాక్షన్ నాయకుడికి 5 ప్యాకేజీల పనులు దక్కాయి. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జలయజ్ఞం పనులను వేరే రాష్ట్రం కంపెనీ పేరుతో దక్కించుకున్న ఈయన 2009లో ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున పోటీ చేశారు. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటైన రాజకీయ పార్టీలో చురుగ్గా ఉన్నట్లు తెలిసింది. ఈయన హంద్రీనీవా మొదటి దశలో కూడా ఓ ప్యాకేజీ పనులు దక్కించుకున్నారు. హంద్రీనీవా మొదటి దశ టెండర్ సమయంలో కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఫ్యాక్షన్ నాయకుడు గుత్తేదారులను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నాడు. ఈయన అప్పటి ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా గుర్తింపు పొందడం, పైగా ఫ్యాక్షన్ చరిత్ర కావడంతో గుత్తేదారులు ఏమీ చేయలేని పరిస్థితిలో భారీగానే చెల్లించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రాజెక్టులో పనులు దక్కించుకున్న వారిలో ఎమ్మెల్యేలు కూడా ఎక్కువే. అనంతపురం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వేరే కంపెనీ పేరుతో పనులు దక్కించుకోగా ఈ ప్యాకేజీలో పని చేయకుండానే సుమారు 30 కోట్లు చెల్లించారు. సంబంధిత ఇంజనీర్లు వ్యతిరేకించిన అప్పటి సీఎం జోక్యంతో చెల్లించేలా కథ నడిచింది. ఈయన కొత్తగా ఏర్పడిన పార్టీ నుంచి ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కంపెనీకి 2 ప్యాకేజీలు ఉన్నాయి. విపక్ష పార్టీకి చెందిన ఓ గుత్తేదారుకు 2 ప్యాకేజీలుండగా ఆయన ఇటీవలే ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. 2వ దశలో కూడా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా పరోక్షంగా పనులు చేయిస్తున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడు తన ప్రాంతంలో జరిగే 2 ప్యాకేజీల పనులకు పోటీ లేకుండా చేసి ఆ గుత్తేదారుల నుంచి 16% వసూలు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మరో ముఖ్య ప్రజాప్రతినిధి హంద్రీనీవా 2వ దశలో ఈ ప్రాంతంలో జరుగుతున్న పనులకు 1% చొప్పున వసూలు చేశారు. అందరికంటే తక్కువ వసూలు చేసింది ఈయనేనని గుత్తేదారులు చెప్పుకుంటున్నారు. ఇలా హంద్రీనీవా 3 జిల్లాల్లోని నేతలకు కోట్ల రూపాయలు సంపాదించి పెట్టింది. భాను పోలీసులకు ఇచ్చిన సమాచారం వెల్లడి కావడంతో పనులకు సంబంధించి వివరాలను ఇంజనీర్లు సిద్ధం చేస్తున్నారు. ప్యాకేజీ అంచనా ఎంత? అంచనా కంటే తక్కువ ధరకు ఇచ్చారా, ఎక్కువ ధరకు ఇచ్చారా, ఎంతమంది పోటీ పడ్డారు, ఇందులో అర్హత ఉన్న గుత్తేదారులకే పనులు ఇచ్చారా లేదా అన్న వివరాల్ని హంద్రీనీవా ఇంజనీర్లు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ సమాచారాన్ని సిద్ధం చేస్తున్నట్లు సంబంధిత ఇంజనీరింగ్ వర్గాలు తెలిపాయి.